నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జగన్నాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉత్తర ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించిన ఆలయ అధికారులు. జగ్గంపేట ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు. సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకి తెలియజెప్పేందుకు పండుగలు దోహదం చేస్తాయన్న సిడిపిఓ పూర్ణిమ. రామచంద్రాపురం యోగా వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ కొత్తివంటి పేర్రాజు పంతులు జయంతి. 99 ఎకరాల భూమిని దానం చేసి విద్యా వ్యాప్తికి విశేష కృషి చేసిన మహనీయుడని కొనియాడిన పలువురు వక్తలు. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ జగన్నాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దేవాదాయ శాఖ అధికారుల ఆదేశాల ప్రకారం ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లు విస్తృతంగా చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రధాన అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే గ్రామస్తుల సూచనల మేరకు ముక్కోటి ఏకాదశికి అన్ని ఏర్పాట్లు చేశామని, సుమారు 50,000 మంది భక్తులు విచ్చేస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఉదయం 5 గంటల నుండి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాట్లు చేశామని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశామని అన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు పిల్లలకు పాలు, బిస్కెట్లు, మంచినీటి సౌకర్యం, మెడికల్ క్యాంప్, ట్రాఫిక్ నియంత్రణకు పోలీస్ బందోబస్తును అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఉచిత దర్శనంతో పాటు మిగతా దర్శన టికెట్లు విడివిడిగా క్యూ లైన్స్ మరియు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఆలయ ప్రాంతమంతా పచ్చిపూలు, విద్యుత్ దీపాలంకరణలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఉచిత ప్రసాద వితరణ దాతలచే ఏర్పాటు చేశామని అన్నారు. అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. విశేషమైన ఫలితాలన్నీ కూడా ఈ గోదా కళ్యాణంలో చెప్పబడ్డాయి. కళ్యాణం ఇప్పుడు నీరాటోత్సవం కార్యక్రమం, అభిషేక కార్యక్రమాన్ని వీక్షిద్దాం. జై శ్రీమన్నారాయణ. కాకినాడ జగన్నాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ధనుర్మాస ఉత్సవాలు మన గుళ్ళో అతి వైభవంగా జరుగుతున్నాయి. నేటికి చాలా రోజులు పూర్తయింది. ఇంకా వసకి వచ్చాం. రేపు 10వ తారీఖు వైకుంఠ ఏకాదశి శుక్రవారం అయింది. ఆ రోజు ఉదయం తెల్లవారుజామున 2 గంటల నుంచే స్వామివారికి అర్చనలు ప్రారంభమవుతాయి. విశేష అర్చన, బేడా సేవ ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని, సహస్రనామార్చన పూర్తి చేసుకుని సుమారు 4:30-5 గంటలకు వైకుంఠ ద్వారం, ఉత్తర ద్వారం తెరవడం జరుగుతుంది. కావున భక్తులందరూ సావకాశంగా ఉత్తర ద్వారం గుండా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై. కాకినాడ నగర పరిసర ప్రాంతాలలో సుప్రసిద్ధ ఆలయాలలో ఒకటైన శ్రీ జగన్నాథపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం భక్తులకు ఇచ్చి సందర్భంలో ఈ ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలంకరణ స్వామివారి దేవస్థానం అంతా అలంకరణతో, అలాగే భక్తులకు ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే క్యూ లైన్లో వచ్చిన భక్తులకు మంచినీళ్ళ సదుపాయం, మజ్జిగ వితరణ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. సో ఈ విధంగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర దేవస్థానం నందు సుమారు 50,000 పైబడి భక్తులు దర్శనార్థం సందర్భంలో భారీ ఏర్పాట్లు డిపార్ట్మెంట్ ద్వారా ఏర్పాటు చేయడం కూడా జరిగింది.